భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న మహానగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఐటీ రంగం, పారిశ్రామిక విస్తరణ, జనాభా పెరుగుదల కారణంగా నగరంలో రవాణా వ్యవస్థపై విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా రైల్వే వ్యవస్థ, సికింద్రాబాద్, హైదరాబాద్, కాచిగూడ వంటి చారిత్రక స్టేషన్లు గత దశాబ్దాల అవసరాలకు అనుగుణంగానే ఉన్నాయి తప్ప నేటి అభివృద్ధికి దీటుగా లేవు. ఈ నేపథ్యంలోనే రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హైదరాబాద్ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులపై తాజాగా కీలక ప్రకటన చేశారు. ఈ నగరంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులను పూర్తి చేసి వచ్చే ఏడాది నాటికి అందుబాటులోకి తెస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ హామీ కేవలం మాటలకే పరిమితం కాకుండా కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా ఈ నగరంలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను నిర్మించబోతోంది. ఈ అభివృద్ధి పనుల్లో భాగంగా తొలి విడతలో ఇప్పటికే కొన్ని స్టేషన్లు ఆదర్శంగా నిలవగా మరికొన్నింటి పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నగరానికి జీవనాడి లాంటి రైల్వే స్టేషన్లు ఎలాంటి కొత్త హంగులను సంతరించుకోబోతున్నాయో, దానివల్ల నగరవాసులకు ఎలాంటి ప్రయోజనం చేకూరబోతోందో వివరంగా పరిశీలిద్దాం. హైదరాబాద్ రైల్వే అభివృద్ధి ప్రణాళికలో చర్లపల్లి స్టేషన్ ఒక బెంచ్ మార్క్గా మారింది. సికింద్రాబాద్ స్టేషన్పై ఉన్న రద్దీని తగ్గించడానికి ఒక ప్రత్యామ్నాయంగా చర్లపల్లిని శాటిలైట్ టెర్మినల్గా తీర్చిదిద్దాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఈ ఆలోచన వెనుక గొప్ప దూరదృష్టి ఉంది. సికింద్రాబాద్ స్టేషన్ నగరానికి నడిబొడ్డున ఉండటం వలన రైళ్లు అక్కడికి చేరుకోవడానికి మరియు అక్కడి నుండి బయలుదేరడానికి ఎక్కువ సమయం పడుతుంది. ప్రయాణికులు కూడా అధిక ట్రాఫిక్తో ఇబ్బంది పడతారు. చర్లపల్లికి స్టేషన్ను అధునాతనంగా తీర్చిదిద్దడం ద్వారా పలు దూర ప్రాంత రైళ్లను ఇక్కడి నుంచే నడపవచ్చు. దీనివల్ల సికింద్రాబాద్ స్టేషన్కు వచ్చే రైళ్ల సంఖ్య తగ్గి ప్రయాణికులకు సులభంగా ప్రవేశం, నిష్క్రమణ సాధ్యమవుతుంది. చర్లపల్లి స్టేషన్ను ఆధునీకరించడం వల్ల ఈ ప్రాంతం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే వస్తువుల రవాణా కూడా సులభతరమవుతుంది. చర్లపల్లిలో ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులు రాబోయే ఇతర స్టేషన్లకు ఒక నమూనాగా నిలుస్తున్నాయి. హైదరాబాద్లో వేగంగా పెరుగుతున్న ప్రాంతం ఐటీ కారిడార్. ఇక్కడి హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ వేలాది మంది ఉద్యోగులకు, ముఖ్యంగా సబర్బన్ ఎంఎంటీఎస్ రైళ్లపై ఆధారపడే వారికి కీలకం. ఈ స్టేషన్ను హైటెక్ సిటీలోని ఇతర మౌలిక సదుపాయాలకు ధీటుగా డెవలప్ చేయాలని రైల్వే శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించింది. మంత్రి కిషన్ రెడ్డి ఈ స్టేషన్ అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించటం ఈ ప్రాధాన్యతను తెలియజేస్తోంది. మొదటి విడతలో 26 కోట్లతో పనులు చేపట్టారు. ఇందులో ప్లాట్ఫామ్ల వెడల్పు పెంచడం, ప్రయాణికుల లాంజ్, అధునాతన టికెట్ కౌంటర్లు, లిఫ్ట్లు, ఎస్కలేటర్లు వంటివి ఏర్పాటు చేస్తున్నారు. ఈ పనుల తర్వాత రెండవ విడతలో 10 కోట్ల వ్యయంతో అప్రోచ్ రోడ్లు మరియు కొత్త భవనాల నిర్మాణం చేపట్టనున్నారు. అప్రోచ్ రోడ్ల అభివృద్ధి అత్యంత కీలకం. ఎందుకంటే స్టేషన్ లోపల ఎంత అభివృద్ధి జరిగినా స్టేషన్కు చేరుకోవడానికి సరియైన రోడ్డు సౌకర్యం లేకపోతే ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం ఇక్కడ ప్రతిరోజు 62 సబర్బన్ రైళ్లు మరియు ఎంఎంటీఎస్ రైళ్లు ఆగుతున్నాయి. ఆధునికీకరణ తర్వాత ఈ స్టేషన్ ఎంఎంటీఎస్ నెట్వర్క్లో మరింత కీలక కేంద్రంగా మారుతుంది. ఈ స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా అనేక అధునాతన లక్షణాలను పొందుపరచనున్నారు. ప్రయాణికులు ఒక ప్లాట్ఫామ్ నుండి మరొక ప్లాట్ఫామ్కు సులువుగా చేరుకోవడానికి ఎస్కలేటర్లు మరియు లిఫ్టులు ఏర్పాటు చేస్తారు. వృద్ధులు మరియు దివ్యాంగులకు ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. స్టేషన్ భవనం ఆధునిక నిర్మాణ శైలిలో విశాలంగా ఉండనుంది. అంతేకాకుండా ఇక్కడ మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ పైన కూడా దృష్టి సారించారు. మల్టీ మోడల్ ఇంటిగ్రేషన్ అంటే రైల్వే స్టేషన్ను ఇతర రవాణా మార్గాలతో అనుసంధానం చేయడం. హైటెక్ సిటీ స్టేషన్ పక్కనే మెట్రో స్టేషన్, బస్ స్టాపులు ఉంటాయి. కాబట్టి ప్రయాణికులు రైలు దిగిన వెంటనే మెట్రో లేదా బస్సులు అందుకోవడానికి సులువుగా ఉండేలా మార్గాలు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల వివిధ రవాణా మాధ్యమాల మధ్య ప్రయాణం చేసేటప్పుడు వృధా అయ్యే సమయం తగ్గుతుంది. స్టేషన్ పైన రూఫ్ ప్లాజాల నిర్మాణం కూడా ఒక కొత్త అంశం. ఇవి ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి, షాపింగ్ చేసుకోవడానికి వీలుగా ఉండే వాణిజ్య స్థలాలు.
ఇవి స్టేషన్కు కొత్త రూపాన్ని, కొత్త ఆదాయాన్ని కూడా తెచ్చిపెడతాయి. హైదరాబాద్ రైల్వే వ్యవస్థకు సికింద్రాబాద్ స్టేషన్ గుండెకాయ లాంటిది. ఇది 150 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కేంద్రం. ఈ స్టేషన్ అభివృద్ధి పనులు అత్యంత భారీ ఎత్తున 100 కోట్ల రూపాయల వ్యయంతో జరుగుతున్నాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించిన ప్రకారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులు వచ్చే ఏడాది నాటికి పూర్తవుతాయి. సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణలో భాగంగా చారిత్రక భవన నిర్మాణాన్ని చెక్కు చెదరకుండా ఉంచుతూ ఆధునిక సదుపాయాలు కల్పించనున్నారు. కొత్తగా నిర్మించే నిర్మాణాలు అత్యంత విశాలంగా అద్భుతమైన నిర్మాణ శైలితో ఉంటాయి. కొత్త ప్లాట్ఫామ్ల నిర్మాణం, ట్రాక్ల సంఖ్యను పెంచడం, ప్రయాణికుల రైళ్ల రాకపోకలను సులభతరం చేయడం ప్రధాన లక్ష్యాలు. అలాగే స్టేషన్ పైన నిర్మించే రూఫ్ ప్లాజా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇది ప్రయాణికులు ట్రాకులను దాటకుండానే ఒక ఎయిర్పోర్టు టెర్మినల్ తరహా అనుభూతిని ఇస్తుంది. ఈ అభివృద్ధి పూర్తయితే సికింద్రాబాద్ స్టేషన్ దేశంలోని అత్యంత ఆధునికమైన రైల్వే టెర్మినల్స్లో ఒకటిగా గుర్తింపు పొందుతుంది. మొత్తం మీద హైదరాబాద్ నగరం చుట్టూ జరుగుతున్న ఈ రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు ఈ ప్రాంత కనెక్టివిటీని మరియు మౌలిక సదుపాయాలను ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి. సికింద్రాబాద్, హైటెక్ సిటీ, చెర్లపల్లి వంటి ప్రధాన స్టేషన్లతో పాటు నగరంలోని అన్ని రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తి చేసి వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకురావాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరితే లక్షలాది మంది ప్రయాణికులకు మెరుగైన ప్రయాణ అనుభవం లభిస్తుంది. హైటెక్ సిటీ స్టేషన్ను ఆధునీకరించిన తర్వాత హైదరాబాద్లోని మిగతా ప్రాంతాలకు మరింత కనెక్టివిటీని పెంచేలా చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇవ్వడం ఎంఎంటీఎస్ సేవలను విస్తరించడానికి మరియు మెరుగుపరచడానికి దోహదపడుతుంది. ఈ ఆధునీకరణ కేవలం రైల్వే ప్రయాణాన్ని మెరుగుపరచడమే కాకుండా నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించడం, పారిశ్రామిక వృద్ధిని పెంచడం మరియు హైదరాబాద్ ప్రతిష్టను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత ఇనుమడింపచేయడం వంటి బహుముఖ ప్రయోజనాలను చేకూర్చబోతోంది. ఈ అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి కావాలని, నగర ప్రజలు ప్రపంచస్థాయి రైల్వే ప్రయాణాన్ని అనుభవించాలని ఆశిద్దాం.